అధ్యక్ష ప్రభుత్వానికి మరి అప్పుడు 6000 స్కూల్ అన్నారు, ఇప్పుడు 6000 స్కూల్ అంటే 12000 స్కూల్ క్లోజ్ అయినట్టేనా అధ్యక్ష? అంగీకరిస్తారా మీరు? నేనేమంటున్నంటే ఈ స్కూల్స్ ఏవైతే ఉన్నాయో మీరు మాట్లాడినప్పుడు ఒక్క మాట మాట్లాడలేదండి. మేము తప్పు మాట్లాడితే మీరు సెట్ చేయండి. ఒకవేళ నిజంగానే మనమందరం కూడా సర్దుకోవాలి కదా. నిజంగానే క్లోజ్ అయ్యి ఉంటే ఎక్కడ క్లోజ్ అయినా వెరిఫై చేసుకోవాలి కదా మనము. గతంలో క్లోజ్ అయిన 6000 స్కూళ్ళు ప్రభుత్వంలోకి రాగానే మేము స్టార్ట్ చేస్తామన్నారు. ఎన్ని స్కూళ్ళు స్టార్ట్ చేశారు అధ్యక్ష? గతంలో క్లోజ్ అయిన 6000 స్కూల్స్లలో ఏ ఊర్లో క్లోజ్ అయిందనేది రిపోర్ట్ ఉంటుంది కదా అధ్యక్ష. ఎన్ని స్కూల్స్ మనం స్టార్ట్ చేశారు మీరు ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత? గతంలో క్లోజ్ అయిన స్కూల్స్ ఎన్ని స్టార్ట్ చేశారు? లాస్ట్ టైం కూడా అడిగాను అధ్యక్ష, లాస్ట్ అసెంబ్లీలో సమాధానం రాలేదు. కనీసం ఇప్పుడైనా సమాధానం ఇవ్వండి, ఎన్ని స్కూళ్ళు స్టార్ట్ చేశారు? మరి ఇప్పుడు 1913 స్కూల్స్ క్లోజ్ అయినాయి, పూర్తిగా క్లోజ్ చేశారు అధ్యక్ష, జీరో ఎన్రోల్మెంట్ అని. మళ్ళీ ఒక 4000 స్కూల్స్ కూడా 10 లోపల పిల్లలు ఉన్నారని అడ్జస్ట్ చేసే ప్రయత్నం చేస్తున్నారు అధ్యక్ష. దీనికి సంబంధించి సమాధానం ఇవ్వాలని కోరుతా ఉన్నాను అధ్యక్ష. ప్రతి గ్రామ పంచాయతీలో ఒక స్కూల్ కంపల్సరీ ఉండాలని చెప్పారు అధ్యక్ష. ఖచ్చితంగా ఉండాలి అని గతంలో ఈ ప్రభుత్వం అధికారంలో రాకముందు హామీ ఇచ్చారు. ఆ విధంగా చేస్తామని చెప్పారు అధ్యక్ష. కానీ అధ్యక్ష ఈరోజు రిపోర్ట్ తీసుకుంటే అధ్యక్ష 257 గ్రామ పంచాయతీలలో స్కూళ్ళు లేవు అధ్యక్ష. దయచేసి రిపోర్ట్ తెప్పించుకోండి. 257 గ్రామ పంచాయతీలలో ఎందుకు లేవనేది దయచేసి రిపోర్ట్ తెప్పించుకొని చర్యలు తీసుకోవాలని ఈ ప్రభుత్వాన్ని కోరుతా ఉన్నాను అధ్యక్ష. ఇంకోటి అధ్యక్ష, గత ప్రభుత్వం ఏదో మొత్తం విధ్వంసం చేసింది, గత ప్రభుత్వం అసలు ఏది పట్టించుకోలేదని మాట్లాడారు అధ్యక్ష. సరే, మీరు వచ్చారు, బాగా పట్టించుకుంటున్నారు, బాగా విద్యా కమిషన్ వేశారు, ముఖ్యమంత్రి గారే తన దగ్గర పెట్టుకున్నారు. మరి స్ట్రెంత్ ఎందుకు తగ్గింది అధ్యక్ష? ఈరోజు గవర్నమెంట్ స్కూళ్ళలో తగిన స్ట్రెంత్ ఎంత తెలుసా అధ్యక్ష? 3,60,000 విద్యార్థులు. అరే తగ్గింది చెప్తున్నానండి సార్. అధ్యక్ష, నేను వారు కూడా సీనియర్ మంత్రిగా కూడా చేశారు అధ్యక్ష. మేమేమంటలేము అధ్యక్ష. వీ వుడ్ లైక్ టు సెట్ రైట్. ఈరోజు విద్యా వైద్యం మా ప్రధాన ధ్యేయం అధ్యక్ష. దాంట్లో భాగంగానే మీరు మంచి సజెషన్స్ ఇవ్వండి అధ్యక్ష. కుప్ప కూలిపోయిన 10 సంవత్సరాల విద్యా వ్యవస్థను సరిచేయడానికి సమయం పడుతుంది అధ్యక్ష. ఈ సంవత్సరం 79 పాఠశాలలను తిరిగి ప్రారంభోత్సవం చేయటం జరిగింది. నేను ఇక్కడ మా పెద్దలు కడియం శ్రీహరి గారు విద్యాశాఖ మంత్రిగా ఉండే అధ్యక్ష. మేము చూసాం పేపర్లో కూడా. అప్పుడు ఒక్కసారి వారు ఎన్ని మార్లు కోరినా ఒక్కసారి కూడా అప్పుడున్న ముఖ్యమంత్రి గారు దానిపైన సమీక్ష చేయలే. అదే అధ్యక్ష, వారు అనేక సందర్భాల్లో ప్రయత్నం చేసినప్పటికీ చేయకుండా ఏం చేస్తారు? ఈరోజు విద్యాశాఖకు సంబంధించి మేము చెప్తా ఉన్నాం అధ్యక్ష. ఎన్ని స్కూల్స్ ఓపెన్ చేశారని అడిగారు మేడం. 79 స్కూల్స్ను ఓపెన్ చేసినాం. ఆ విద్యాశాఖకు సంబంధించి నేను పెద్దలు హరీష్ రావు గారిని కూడా కోరుతా ఉన్నాను అధ్యక్ష. ఈరోజు నేను చెప్తా ఉన్నాం అధ్యక్ష, విద్యాశాఖకు సంబంధించి స్కూల్స్ ఓపెన్ చేయాలి. ఏ విధంగా ఓపెన్ చేయాలి అధ్యక్ష? పాఠశాలలో ఆనాడు ప్రభుత్వం అనుసరించిన వ్యూహమో పథకమో మొత్తం స్కూళ్ళన్నీ బంద్ చేయాలనే ఆలోచనతోనే ఒక్క టీచర్ను డిఎస్సి ద్వారా నియామకం చేయకుండా ఉంటే స్కూల్స్ అన్ని కూడా బంద్ కావడం జరిగింది అధ్యక్ష. ఈరోజు మేము డిఎస్సి పెట్టి 11,000 పైచిలకు విద్యార్థుల టీచర్స్ను ఎంప్లాయ్మెంట్ చేస్తే ఈరోజు నేను చెప్తా ఉన్నాం అధ్యక్ష. ఈ విధమైన ప్రయత్నం జరుగుతూ ఉన్నప్పుడు మేడం గారు మరి రికార్డు స్ట్రైట్గా ఉండాలని చెప్పాను అధ్యక్ష. మీరు మంచి సూచనలు ఇవ్వండి. ఓవర్ ఏ పీరియడ్ ఆఫ్ టైం విద్యకు సంబంధించి అధ్యక్ష విద్యార్థులు ఎందుకు తక్కువైనారంటే ఒక్క సంవత్సరంలోనే మేము ఇచ్చే ట్రస్ట్, మేము ఇచ్చే వాల్యూ ప్రపోజిషన్, ఈరోజు విద్యకు సంబంధించి ప్రభుత్వం పూర్తి స్థాయిలో కేంద్రీకరించి పనిచేస్తుందని ఒక నమ్మకం కుదిరిచ్చే కార్యక్రమం మీరు చేయలేకపోయిన కనుక ఇప్పటి వరకు కూడా విద్యార్థులు అందరూ వెళ్ళిపోతా ఉన్నారు అధ్యక్ష. మేము చేస్తూ ఉన్నాం కనుక విద్యార్థులు మళ్ళా తిరిగి ప్రభుత్వ పాఠశాలలో తిరిగి రావడానికి అవకాశం ఇచ్చే విధంగా వ్యవస్థను తయారు చేస్తా ఉన్నాం అధ్యక్ష.
ఆ వ్యవస్థలో కొన్ని ఒడిదుడుకులు ఉన్నాయి, సిస్టమ్ ఫెయిలియర్స్ ఉన్నాయి. అవన్నిటిని ఏ విధంగా సవరించాలో చెప్పాలా. కానీ ఈరోజు వారు ఏం చెప్తా ఉన్నారు, ఒక సందర్భంలో చెప్పిండ్రు సెంట్రల్ గవర్నమెంట్కి సంబంధించిన నిధులు మనకు తక్కువగా వస్తున్నాయని. ఈ సార్ ఆ పాలసీ ప్రతి రాష్ట్రానికి సంబంధించి ప్రోరేటా ప్రకారం కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయానికి అనుగుణంగానే నిధులు వస్తూ ఉన్నాయి. గత సంవత్సరం మనం ఏదో మనం చేయలేదు, కట్టలేదు, నిధులు ఇవ్వలేదని కాదు, అది సత్యదూరమైన నేను చెప్తా ఉన్నాం అధ్యక్ష. దయచేసి నేనేమంటానంటే వారు విద్యాశాఖ మంత్రిగా చేశారు అధ్యక్ష. వారు అనుకున్నది నాకు కూడా బాధ ఏంటంటే సార్, మేడం కూడా తెలుసు, మేడం చాలా చేద్దామని ఉండే కావచ్చు వారికి కూడా, వారికి కూడా కడియం శ్రీగారు ఇలాగా, కానీ చేయలేకపోయినారు. ఎందుకంటే ఆ వ్యవస్థ ఒకటే వైపు నడిచింది అప్పుడు, అందుకోసం చేయలేకపోయినారు. మీరు ఇంకా మేము చేయాలని అనుకుంటున్నాం, మంచి సూచనలు ఇవ్వండి మేడం, తప్పకుండా చేసే కార్యక్రమం చేస్తాం. ఎమ్మెల్యే గారు ప్లీజ్ మళ్ళీ హరీష్ రావు గారు ప్లీజ్ మేడం మీరు మాట్లాడండి, మళ్ళీ మధ్యన ఇంటరప్ట్ చేయకండి, మీకు ఇస్తాం. మళ్ళీ మీరు ఇప్పుడు మీ సభ్యురాలి టైమే తగ్గిపోతుంది, మీ ఇష్టం. పోయిన